Hello viewers, Namaste. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము సంతానలేమి సమస్య గురించి మాట్లాడుకుందాము. ఆడవారిలో ఏ సమస్యలు ఉంటే సంతానలేమి సమస్యకి దారితీస్తాయి, ఈ విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. సో జనరల్గా మొత్తం సంతానలేమి సమస్య అన్నట్టుగా మనం చూస్తే దీంట్లో ఆడవారిది ఆల్మోస్ట్ 30% కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది, మగవారిది ఇంకొక 30% ఉంటుంది. ఒక 10% మాత్రం ఇద్దరిలో ఉండొచ్చు అండ్ రిమైనింగ్ 20% ఇద్దరిలో ఏమి లోపాలు అనేది లేకుండా కూడా సంతానలేమి సమస్య అనేది ఉండొచ్చు. దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటాం. సో ఈ 4 కేటగిరీస్లో ఈరోజు మనము ఆడవారిలో ఏమి ఇబ్బందులు ఉంటే సంతానలేమి సమస్యకి దారితీస్తాయి, ఈ విషయాల గురించి తెలుసుకుందాము. జనరల్గా ఇది మనం చూడాలి అంటే దీనిలో మనము కేటగరైజ్ చేసేది ఎలా అంటే, ఫస్ట్ వచ్చేసి అండాశయము, ట్యూబ్స్, గర్భాశయము. ఈ మూడిట్లో ఏ లెవెల్లో ప్రాబ్లం ఉంది అన్నట్టుగా చూడాలి. మేజర్గా మనకి ఈ 3 లెవెల్స్లోనే ఇబ్బందులు అనేవి ఉన్నప్పుడు సంతానలేమి సమస్య అనేది వస్తుంది. సో అండాశయంలో ఎటువంటి సమస్యలు అనేవి ఉంటే ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. దీంట్లో మేజర్గా మనం చూసినప్పుడు 2 రకాల సమస్యలు అనేవి చాలా మటుకు చూస్తుంటాం. ఒకటి వచ్చేసి PCOS సమస్య, ఇంకొకటి వచ్చేసి పువర్ ఓవేరియన్ రిజర్వ్. PCOD సమస్యలు ఏంటి అంటే ఎగ్ నంబరు అనేది ఎక్కువ ఉండడం వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల వీళ్ళల్లో ఓవ్యులేషన్ అంటే అండం విడుదల అవ్వడము అనేది ప్రాపర్గా జరగదు. సో ఓవ్యులేటరీ ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళల్లో వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి పువర్ ఓవేరియన్ రిజర్వ్. వీళ్ళల్లో ఏమవుతుంది అంటే అండాశయంలో ఎగ్ నెంబర్ అనేది చాలా తగ్గిపోయి ఉంటుంది. నార్మల్గా ఈ ఏజ్ అనేది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎగ్ నెంబర్ అనేది తగ్గుతుంది. బట్ కొందరిలో ఈవెన్ ఏజ్తోని రిలేషన్ అనేది లేకుండా కూడా త్వరగా అనేది ఈ ఎగ్ నెంబర్ తగ్గే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. వాళ్ళల్లో ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అన్నట్టుగా అంటాం అనమాట. అంటే ఏజ్ కాకముందుగానే వీళ్ళకి ఓవరీ అనేది ఫెయిల్ అయిపోయింది అని అర్థం. ఇటువంటి సమస్యలు అనేవి చూస్తుంటాం అండాశయంలో.